మన్నా పెంచింది, గొప్ప స్థానంలో కుమారుని చూసింది. రెండవదిగా ఎవరిని చూసాం? యొకెబెతు పెంచింది, గొప్ప స్థానంలో మోషేని చూసింది. మరొక తల్లిని ఎవరు చూసాం? మరియమ్మ గారు యేసు ప్రభుని బాలుని పెంచింది. ఉన్నతమైన పొజిషన్ లో దేవాతి దేవుడు దీవెనకరంగా ఈ లోకానికి రక్షణ కార్యం జరిగించి ఆనందాన్ని కలిగజేసింది. మరియమ్మ చూసి సంతోషించింది. చివరిగా ఒక మాట చెప్తున్నాను, ఎప్పుడైనా మన పిల్లలు చిన్న వయసులోనే ఒక పొరపాటు చేస్తే వెంటనే మనం గద్దించాలి. ఒకరోజు ఒక బాలుడు పక్కింట్లో దొంగతనం చేసి, వంకాయ దొంగతనం చేసి ఇంటికి వచ్చాడు. వినాలి, వంకాయ దొంగతనం చేసి ఇంట్లోకి తెచ్చాడు. అమ్మమ్మ ఇది వంకాయ వాళ్ళు చెట్టుకుని కోసుకోవచ్చాను అన్నాడు. శబాష్ రా, నేను దీన్ని నీకు కొంచెం వంట చేసి పెడతానని చెప్పింది. మా అమ్మ వంట చేసి పెట్టిందంట అంటాను. ఎవరికి ఈ తప్పు కాదనిపించిందంట. మంచిదే కావాలి నేను చేసింది అని అనుకున్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత టెంకాయ దొంగతనం చేశాడు. ఎక్కడని? పొరిగింట్లో. వెంటనే తెచ్చిన తర్వాత నాన్న నీతో ఈ టెంకాయని కొబ్బరి చట్నీ చేసి నీ పెడతాను అన్నాడు. మరి చాలా మంచిదేమో అనుకున్నాడు. ఇంక ఎదుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఆ తర్వాత ఎదుగుతూ చివరికి నేరాలు చేయడం, అలాగే మంటలు చేయడం, ఆ స్థాయికి ఎదిగిపోయాడు. ఒకరోజు మంటలు చేసే టైంలో దొరికాడు. ప్రభుత్వం వారు ఆ బిడ్డని ఏమండి ఉరిశిక్ష చేయడానికి సిద్ధపడ్డారు. ఆ ఉరిశిక్ష పడే రోజుకి నీ కోరిక ఏందో అడిగారంట. నా కోరిక ఏముందండి? నా కోరిక ఒకే కోరిక, చివరిగా మా అమ్మతో నేను మాట్లాడాలని. అమ్మగారు చూడడానికి కొడుకు చివరి కోరిక కాబట్టి దగ్గరికి వచ్చిందంట. శరసాల దగ్గరికి వచ్చిన వెంటనే మమ్మీ దగ్గరికి రా, అమ్మ దగ్గరికి రా అన్నాడు. ఆయన శరసాలలో ఉన్నాడు, కమ్ముల మధ్యలో. అమ్మా నీతో రహస్యంగా మాట చెప్పాలమ్మా అని చెప్పి మాట్లాడుతుంటే, ఏంటి నాయన రహస్యంగా నీ చెవు బాగా దగ్గర పెట్టిందండి. ఇంకా దగ్గరికి రమ్మా, ఇంకా దగ్గరికి రా అన్నాడు. చెవులే చెప్పాలమ్మా అన్నాడు. సరే చెవులు చెప్తా, చెవు వీటి పెట్టిందంట కమ్ముల మధ్యలో. వెంటనే ఆ చెవు పట్టుకుని కొరికేసి నవ్వులేశాడు. తల్లి చెవులు పట్టుకొని కొరికి నవ్వేశాడు. ఎందుకనంటే నీవే నేను ఈ శరసాలకు వచ్చి మరణానికి ఉరిశిక్షకి కారకురాలు నీవే అన్నాడు. ఆ రోజు నేను వంకాయ తెచ్చినప్పుడు నన్ను గద్దించి సరి చేసి ఉంటే టెంకాయ దాను, చిన్న చిన్న నేరాలు చేయను, కూనీలు చేయను, మటలు చేయను, ఈరోజు మంచివాడిని అయి ఉండేవాడిని. కారణం నీవే అన్నాడు. కనుక ఈరోజు సమయం ఉండగానే బిడ్డలను చక్కగా పెంచండి, మంచి స్థాయిలో పెట్టుకోండి, దేవుడు కృపలు వర్తలండి. ఆ ప్రకారం లాజరుకి సంపూర్ణకి వారి బిడ్డకి దేవుడు దయచేయును గాక, వచ్చిన మనకు కూడా దయచేయును గాక. ఆమేన్.